రాజేష్ నాయుడు, మా భార్య పేరు ఎస్ఎన్ మాధురి సాయితీబాయి. మేము మార్చి 5 మహానందిలో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకొని ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. వస్తే 2 టౌన్లో మాకు రిఫర్ చేశారు యుగేంద్ర బాబు సారు. చేసిన తర్వాత కమ్మగిరి రాముడు సారు మాట్లాడి మళ్ళీ 7th మళ్ళీ మమ్మల్ని పిలిపించాడు. పిలిపిస్తే 3 టౌన్లో మమ్మల్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడిచ్చారు. మాట్లాడిస్తే ఆ రోజు వాళ్ళ డాడీ ఈ ఇష్టపూర్వకంగానే మాకు రిజిస్టర్ మ్యారేజ్ చేయించాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేయించినాక ఆ రోజు ఆస్తులకి సంబంధం లేకుండా ఆ పాపతో నాతో బాండ్ తెప్పించుకొని కూడా సంతకం చేయించాడు. ఆ బాండ్ కూడా ఇక్కడే ఉంది. ఉన్న తర్వాత 6 months మేము లివింగ్లో ఉన్నాము. కర్నూలులో ఉన్నాను. కర్నూలు నుంచి సిమెంట్ నగర్కి వచ్చాను. సిమెంట్ నగర్కి వస్తే గణపతి పండగకి వస్తే ఆ పాప 2 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీని చూడబుద్ధి తెప్పిస్తుందని నాకు కూడా చెప్పింది. చెప్పిన తర్వాత నేను కూడా మెసేజ్ చేసింది వాళ్ళ మమ్మీకి. చేస్తే అమ్మ చూడబుద్ధి తెప్పిస్తుంది మిమ్మల్ని అంటే వస్తావా అని అడిగింది వాళ్ళ అమ్మ. అంటే చెప్తాలే అనింది. అనిన తర్వాత ఎప్పుడు అంటే ఆ రోజు పొద్దున్నే వాళ్ళ మమ్మీ వాళ్ళు 6:30 7:30కి వచ్చేసినారు సిమెంట్ నగర్కి. వచ్చేసి డైరెక్ట్ బేదంచెర్ల పోలీస్ స్టేషన్ దగ్గరికి పిలుచుకొని పోయారు. పిలుచుకొని పోతే మమ్మల్ని ఎస్ఐ సార్ దగ్గర సిఐ సార్ దగ్గర కూడా ఆ పాప చెప్పింది, నేనైతే ఫోన్ మమ్మీ నేను వానితోనే ఉంటాను అని చెప్పింది. అంటే వానికి జాబ్ లేదు కదా అమ్మ అది ఇది అని చెప్తే అక్కడ ఉన్న సిఐ సార్ వెంకటేశ్వరరావు సార్ కూడా అప్పుడు ఫస్ట్ కూడా జాబ్ లేదు కదమ్మా అంటే అవును మేము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం సార్, ఇప్పుడు ఏ రీజన్ చెప్పి పోతావమ్మా అని అడిగితే ఇట్లా జాబ్ లేదు అందుకు మాకు ఏదో ఒకటి రాసి ఇచ్చిపోవాలని చెప్పి వెంకటేశ్వర సార్ అంటే ఇట్లా మాకు జాబ్ లేదని చెప్పేసి ఆ పాప రాసి మళ్ళీ నువ్వు జాబ్ తెచ్చుకొని నేను వస్తా అని చెప్పింది. పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు పిలుచుకొని పోయినారు. ఆ 2 months ప్రెగ్నెన్సీ కూడా తీసేపించారు. ట్యాబ్లెట్ లేపించి ఆ పాప 1 ట్యాబ్లెట్ లేపించి తీపిచ్చారు. వాళ్ళ మమ్మీ వాళ్ళ పిన్ని వాళ్ళ మామ వాళ్ళు అందరు కలిసి కొట్టి ట్యాబ్లెట్ లేపించి తీపిచ్చారు. తర్వాత ఆ పాపకి ఎప్పుడు ఆ పాపకి సెల్ కాంటాక్ట్ అసలు లేదు, స్విచ్ ఆఫ్ చేయించారు. వాళ్ళ డాడీది కూడా నేను అప్పుడప్పుడు కాల్ చేసా వాళ్ళ డాడీకి. చేస్తే వాళ్ళ డాడీ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత ఆ పాపకి తర్వాత అక్కడికి వెళ్ళినాక గుండు చేయించినారు ప్రెగ్నెన్సీ తీపిచ్చేసి. అలా ఒక ఐఏఎస్ అధికారం అయ్యింది మాకు చాలా పెళ్లి చేసుకున్నప్పుడు మానందిలో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ చాలా బెదిరించాడు. నైట్ 1 వరకు కూడా ఇక్కడ స్టేషన్లో మేము ఇక్కడ ఉన్నాం. 1 వరకు అమన్సి రాజమండ్రి వస్తున్నానంటే రాజమండ్రిలో ఉండే ఒక జేసీ జాయింట్ కలెక్టర్ అయ్యుండి ఇక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడలాడంటే అంత ఇన్ఫ్లుయెన్స్ వాడినాడు. ఇప్పుడు కూడా తాడేపల్లిలో బాబా చనిపోయింది. నాకు తాడేపల్లి సిఐ ఫోన్ చేశాడు 4:10 నుంచి 4:30 లోపల చేసి ఇట్లా ఆ పాప చనిపోయింది, మీకు తెలుసా నువ్వు మాధురి వాళ్ళ మీ వైఫ్ మాధురి అంట అని చెప్తే అవును సార్ అన్న, వాళ్ళ పేరెంట్స్ ఎటువంటిది మాకు చెప్పలేదు అని చెప్పిన. అనిన తర్వాత వాళ్ళ డాడీ ఇప్పుడు అక్కడ మాకు పోస్ట్ మార్టంకి కానీ ఏ దానికి ఏం పిలవలేదు. ఇప్పుడు ఆడే తాడిపడిలో ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా ఉన్నాడు. అక్కడ ఏం చేస్తాడో తెలియదు. జాబ్ అంటే జాబ్ ఎక్కడ చూసినా ఆయననే ఇప్పియలేదు. ప్రతి ఒక్కరికి చెప్తాడు, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు, మా రిలేషన్స్కి అందరికీ ఫోన్ చేస్తాడు, అందరికీ భయభ్రాంతులకు గురి చేశాడు. ఒక ఐఏఎస్ అయి ఉండి అట్లాంటివి ఎట్లా చేస్తారని అడుగుతున్నాను. మా భార్యని హత్యనే చేశారు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ వాళ్ళ మామ వాళ్ళు అందరు కలిసి రోజు ఫోన్ చేసి టార్చర్ చేశారు వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి. ఇట్లా బాబాని ఎట్లా పెట్టుకుంటున్నాను మీరు ఇంట్లో అంటే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ రోజు టార్చర్ పెడుతున్నారంట. ఆ మెసేజ్లు పెట్టింది. అక్కడ పోయినాక నేనే మోసపోయినా కూడా ఆ పాప మెసేజ్లు చేసింది నాకు. మొత్తం కలిసి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్సే చంపారు. ఆ పాప అయితే ఆత్మహత్య అయితే చేసుకోదు. చెప్పింది కూడా బాబా నేనైతే హ్యాంగింగ్ చేసుకోను అని కూడా చెప్పింది. ఆ బాబా వాళ్ళ డాడీ చంపేసినాడు. నాకు నిన్న 4 తెలిసింది. మామూలుగా ఊర్లో అనుకుంటున్నారు కానీ హ్యాంగ్ చేసుకుంది అట్లా ఇట్లా అని. నాకైతే తెలియదు. నాకు సిఐ తాడేపల్లి సిఐ నాకు 4:10 ఆ బయలులో ఫోన్ చేశాడు. ఎస్పీ సార్ గారికి మాకైతే న్యాయం చేయాలి. నాకైతే ఒక భర్తగా ఉండి ఇంతవరకు నాకేం తెలియదు అక్కడ నుంచి సమాచారం. పోస్ట్ మాస్టర్ చేస్తున్నారా లేదా తెలియదు. ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి అట్లా చేస్తాడని ఎవరికి ఏం తెలుస్తుంది చెప్పండి అని నేను ఎస్పీ సార్ని అడగాలనుకుంటున్నాను. ఆ పాప చనిపోయిన ఆ పాపకు లేదని చెప్పి అబ్బాయి వాపోతున్నాడు. అబ్బాయి భయపడతా ఉన్నాడు. మేము మీ పరంగా చెప్తాం. ప్రతి విషయం ఆ పాప మెసేజ్ చేసింది అబ్బాయికి, నన్ను చంపుతారు, అమ్మ చంపుతారు నన్ను,
నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోరా? నువ్వు చచ్చిపోమావా? సారీ, నువ్వు చచ్చిపోమావా? మనం చచ్చిపోయి పైలోకగలుగుతాం. నువ్వు బతుకుంటే వాళ్ళు నిన్ను చంపేస్తారని చెప్పేసి ఈ వినోటి కేళ్ళు ప్రతిరోజు సార్ ఆ పాప ప్రెగ్నెన్సీ తీసిన విషయాల కానించి ప్రతి విషయాన్ని మీకు ఖచ్చితంగా మీకు మీడియా ముఖంగానే ఖచ్చితంగా మేము తెలియపరుస్తాము. న్యాయం నిలబడాలి. ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే గర్భిణి సార్ ఇప్పుడు స్కాన్ ఇచ్చినే ఆడ లోపల ఆడ మోగంటే ఒక్కరే గర్భిణిలో ఉండేటువంటి ఒక గర్భాన్ని తీసేస్తే ఎట్లా ఒప్పుకుంటారు సార్? ఎట్లా సార్? ఇది ముమ్మాటికి చాలా వ్యతిరేకమైన చర్య. ఇది అతని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఇలాంటి ఉన్నతాధికారి ఉండకూడదు. ఇది చాలా తప్పు. ఇది దుర్మార్గమైన చర్య. ఈరోజు ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ అతను ఉండకూడదు. ఈరోజు ఆ చట్టం ఏదైతే ఉందో అతనికి ఎట్లా ఇచ్చారో అతనికి ఆ పదవి ఎట్లా ఇచ్చారో అతన్ని తొలగించాలి. ఖచ్చితంగా తొలగించాలి. లేని పక్షంలో మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. మా వాల్మీకుల తరఫున మా సంఘాల తరఫున ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం. మేము ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మేము ఖచ్చితంగా ఇప్పుడు ఉమెన్స్ సంప్రదిస్తాం. మీ విధంగా మీరు మీడియా పరంగా మీరు న్యాయం చేస్తా అంటే సంతోషం. లేదంటే ఖచ్చితంగా మేము ఉమెన్స్ సంప్రదిస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.